హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఈరోజు మా బాబాయ్ సంవత్సరికం అన్నట్టు. అమ్మ తల్లి ఈ వీడియోస్ కూడా పెట్టాలా అని కొంతమంది మనుషులు అనుకుంటారు. పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాకుండా మా ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. కొంతమందికి వీలు కాలేదు, కొంతమంది దూరం ఉండి రాలేకపోయారు. సో వాళ్ళందరూ కూడా మొక్కుకుంటారు మా బాబాయ్ని. ఎందుకంటే నా వీడియోస్ని మా ఫ్యామిలీలో చాలామంది చూస్తారు. సో పూజ చేసేసారనమాట. యాక్చువల్గా నేను బియ్యం ఇచ్చేటప్పుడు మార్నింగే వెళ్ళాలి, కానీ ఇంకా కన్నయ్యతో నాకు వీలు పడలేదు. ఆఫ్టర్నూన్ వెళ్ళానమాట కన్నయ్యని పడుకోబెట్టి. సో మా ఫ్యామిలీలో చాలామంది చూస్తారు వీడియోస్. మా బాబాయ్ ఫ్రెండ్స్ అయినా స్టూడెంట్స్ అయినా చాలామంది చూస్తారు. సో వాళ్ళందరూ కూడా మొక్కుకుంటారు అనేసి నేను వీడియో పెట్టిన. సో నేను వెళ్ళేసరికి ఇంకా చాలామంది వచ్చిరనమాట, చుట్టాలు, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరు వచ్చిరన్నట్టు. చూడండి ఎంతమంది వచ్చిరో లేడీస్. మా పిన్ని వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చిరనమాట. మా రిలేషన్స్ అందరు వచ్చిర్రు. సో ఇంకా సంవత్సరకం రోజు ఏదో ఒక గిఫ్ట్లా ఇస్తారు కదా. సో టిఫిన్ బాక్స్ ఇస్తారు అనమాట. ఈసారి మా చిన్ని వాళ్ళు ఇప్పిస్తున్నారు. అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. అందరు వెళ్తున్నారు అనమాట. ఆ టైంకి వెళ్ళా నేను. కొంచెం లేట్ అయింది నాకు ఇంకా కన్నయ్యతోటి. సో ఇంక నేను బాక్స్ తీసుకున్నా. మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరూ వచ్చిరనమాట. ఇంకా మమ్మీ అందరితో ముచ్చట్లు పెడుతుంది. ఇంకా బాక్స్ తీసుకున్నారు అందరూ కూడా. లంచ్ చేసినాక బాక్స్ తీసుకురు. మా ఇష్టాన్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసిరు అన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్స్ చిల్లలు అందరూ వస్తారనమాట. వచ్చిరు కదా, అక్క చెల్లెలు అందరు కలుస్తారు. మా అక్క వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి చాలామంది వచ్చిరనమాట. మొత్తం రిలేటివ్స్ అందరు వచ్చినారు. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు అన్నట్టు. అంతా మంచిగా ఉంది. కానీ మా బాబాయ్ ఒక్కడ ఉంటే మంచిగా ఉండి అనిపించింది. ఇది ఒక హ్యాపీ మూమెంట్ అయితే మంచిగా ఉండి అనిపించింది. వీళ్ళ ఇంటికి వెళ్ళడం, మేము ఒక ఫంక్షన్కి, మంచి హ్యాపీ ఫంక్షన్కి వెళ్తే మంచిగా అనిపించింది. కానీ మా బాబాయ్ మాకు దూరం అయిండు. కానీ ఆ ఫంక్షన్కి మేమందరం కలవడం అదే పెద్ద బాధ మా అందరికీ. కానీ ఇంకా దైవేచ్ఛ. అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనిపించింది నాకు అసలుకి. ఇంకా ఫుడ్ లంచ్ పెడతారు కదా. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేదనమాట ఇంటి దగ్గరనే. బగారా, మటన్, చికెన్, ఇంకా వెజిటేబుల్ తినే వాళ్ళకి పాలకూర, సాంబార్ చేసిర్రు అన్నట్టు. సో ఇంకా లంచ్ కూడా పెట్టేసారు. అక్కడ మొక్కుతారు కదా, ఫోటో దగ్గర పెట్టి మొక్కి మా తమ్ముడు తింటున్నాడు. సో మేము కూడా లంచ్ చేసేసినాము. సో ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మా దక్ష చూడండి అసలు ఫుడ్ తినలేదు. వాళ్ళ అత్త వచ్చింది అన్నట్టు, వాళ్ళ మేనత్త. సో వెళ్ళేటప్పుడు వాళ్ళ కోడలకి ఇస్తారు కదా మనీ. సో మనీ ఇస్తుంది వాళ్ళ అత్త. నేను కరెక్ట్ అప్పుడే వెళ్ళిన. సో క్యాప్చర్ చేసిన. వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారు, ఆ అక్క వాళ్ళు. సో ఇంకా మా అక్క వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చిరనమాట. సో ఇంకా మమ్మీ థమ్స్అప్ తీసుకొచ్చింది వాళ్ళకి వేయడానికి. చూడండి ఇంకా అక్క చెల్లెలు అందరూ వచ్చిరనమాట. మా ఇష్ట వాళ్ళ అక్క చెల్లెలు, మా అక్క చెల్లెలు, మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చినారు కన్నయ్యని చూడడానికి. సో ఇంకా మేమందరం కొన్ని ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. సో మేము ఎట్లా కన్నయ్యతో ఎట్లా టైం స్పెండ్ చేసినాం అనేసి నెక్స్ట్ వీడియోలో రాబోతుంది, చూసేయండి.